సగటుమానం 216 కక్షల తర్వాత అందరూ పోవచ్చును. ఇప్పటిదాకా ఉన్నారు కాబట్టి ఒక గంట సేపు అందరూ కూర్చుంటే గనుడావు నీవే కదా గణనాద గనుడావు గణనాద గణనాద ఓ గణనాయక గణనాద గణనాద ఓ గణ సభవారందరికీ నమస్కారం అండి. అదే విధముగా గౌడవారి నర్సంపేట దేవ గౌడవారు గౌడ కుల దేవత శ్రీకంఠ మహేశ్వర స్వామి కులమామ దేవత పండగ చేయదలంచి ఈ రోజున బోనాల కార్యక్రమాన్ని ముగించుకొని కళ్యాణ మహోత్సవాన్ని ముగించుకొని గౌడవారి పటము కథ గౌడు ఎలా జన్మించాడు, గౌడ చరిత్ర ఏమిటి, కాటివనము ఈతవనము గౌడవారి గల వచ్చి ఉన్నది, గౌడవారు ఎలా జన్మించినటువంటి గౌడ చరిత్ర, గౌడవారి పటము అనగా ఇదే బాబు గౌడవారి పటము. గౌడవారి పటములో భాగంగా మున్నో నైమిషారణ్యమున శవునగాది మహా మునిగణములు గలలో అతి నైమిషారణ్యమునకు సోతుండును వచ్చి సమస్త పురాణములు తెలియననగా గౌడవారి పటములోనైనా కృతాయుగము త్రేతాయుగము ద్వాపారము కలియుగము. కృతాయుగములో గౌడవారి చరిత్ర, కృతాయుగములో ముందుగానైనా దేవతలు కలిసి మునులు కిన్నెరులు కింపురుషులు కలిసి అయినా ఓ ఋషులారా ఓ దేవతలారా రామాయణం విన్నాము భారతం విన్నామే గాని ఈ గౌడ చరిత్ర ఏమిటని సూత పౌరాణికులు చెప్తున్నాడు. గౌడ పురాణం ఏ విధంగా ఒకనాడు బ్రహ్మాత ఒకనాడు బ్రహ్మాత ఒకనాడు బ్రహ్మాత ఆనందమోగనే ఒకనాడు బ్రహ్మాత పునరంగా ఒకనాడు సమయకాలమందున ముగ్గురు త్రిమూర్తులైన కృతాయుగములో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శంకరుడు ముగ్గురు త్రిమూర్తుల మూడు వాహనములు ఎక్కి సభ చేద్దామని కృతాయుగములో సృష్టి ఆరంభం చేద్దామని ఆ ముగ్గురు మూర్తులైన త్రిమూర్తులు వెళ్ళిపోతున్నారు. బ్రహ్మదేవుడు ఎక్కిందైన అంశవాహనము రెక్కలగల్ల పక్షి కావున భూమికి ఆకాశం మధ్యలో వెళ్ళిపోతున్నాడు బ్రహ్మదేవుడు. విమానంలో ప్రయాణం చేసిన విధముగా బ్రహ్మదేవుడు పైనుంచి వెళ్ళిపోతున్నాడు. పైనుంచి వెళ్ళిపోయి ఒక బ్రహ్మదేవుడైనా వెళ్ళిపోతూ కిందికి చూశారండి. పేద అరణ్యం ఉన్నది. అరణ్యములో కోనేరు ఉన్నది. ఆ కోనేట్లో పంచ కన్యలు దేవ కన్యలు జలగములు ఆడుతున్నారు. పైనుంచి వెళ్ళిపోయే బ్రహ్మదేవుడు ఆ నీటిలో ఆడవారిని చూశాడు. చూడగానే చక్కని ఆటలను చూసినా చొక్క బంగారము చూసినా బ్రహ్మకైనా పుట్టుది బ్రహ్మదేవుడు అన్నారు. వాటిని చూడగానే బ్రహ్మదేవుడు మూర్ఛాగతుండయినాడు. మూర్ఛాగతుండయి ఆ యొక్క మూర్ఛలో ఒళ్ళ చెమటలు వచ్చాయి బ్రహ్మదేవునికి. ఒళ్ళ చెమటలు ఎక్కడ చెమట అక్కడ వెళ్ళిపోయింది కానీ ఆ బ్రహ్మదేవునికి నుదుట నొసలేందు చెమట వచ్చాలి. ఆ చెమట బిందువ ఇది స్త్రీ వ్యామోహము చేయవచ్చు చెమట బిందువ కావున ఇది పాపమైన చెమట బిందువ దీని సముద్రంలో వేయాలని ఆ యొక్క వాయుదేవుణ్ణి పిలిచి వాయుదేవుడు చేతులు పెట్టాడు చెమట బిందువ. వాయుదేవ శ్రీ వ్యామోహము చేయవచ్చిన చెమట బిందువ పాపమైన చెమట బిందువ సముద్రములో వేసి రాపోరని అదిగో వాయుదేవుడు చేతులు పెట్టాడు. వాయుదేవుడు అంటే గాడుపు దేవుడు అండి. ఆ గాలి దేవుడు ఆ గాలిలో ఇముడ్చుకొని చెమటను మేఘాల ఎందులేసి మేఘమురునే పారదోలుగా మేలుగా వెళ్ళగా వినాలా మేఘమురు మేఘమురునే పారదోలుగా మేలుగా వెళ్ళగా వినాలా మేఘమురునే
దేవుడు. వెళుతూ వెళుతూ ఎంత దూరం వెళ్ళిపోయినా సముద్రము కనిపించట్లేదు బ్రహ్మదేవునికి. గాలి ఇది ఇది గాడుపు దేవునికి గాలి తక్కువైంది. ఆయన మాత్రం ఎంతసేపు గాలి ఇద్దరండి? పొద్దున్న గాలి సాయంత్రం ఉంటుందా, సాయంత్రం ఉన్న గాలి పొద్దున ఉంటుందా? గాలి ఈదడం తక్కువైన తర్వాత గాడుపు దేవుడు వనంలో అరణ్యములో చూశాడు పెద్ద కోనేరు. ఈ కోనేరు వద్ద నిలబడి ఈ వాయుదేవుడు ఏమనుకున్నాడు, సముద్రంలో ఉన్నాయి నీరే కదా, కోనేట్లో ఉన్నాయి నీరే కదా, చెమటంటే నీరే కదా, సముద్రంలో వేసిన కోనేట్లో వేసిన ఒకటే కదా అని ఈ కోనేట్లో వేస్తాననుకొని అది పార్వతీ పరమేశ్వరు స్నానం చేసే కోనేరండి. ఆ కోనేట్లో బ్రహ్మదేవుని మొదట చెమట బిందవ కోనేట్లో బ్రహ్మదేవుడు వేసేనో. కోనేట్లో వేయగానే చెమట నీళ్ళలో కలవాలి కదా, కలవలేదండి. అడగాన వెళ్ళిపోయి బురదలుగా వనలుగా తయారై నడి కోనేట్లోకి వచ్చి ఆ యొక్క పాపమైన చెమట బిందువు కదా, శ్రీ వ్యాగం వచ్చి అతను చెమట బిందువు కాబట్టి నడి కోనేట్లోకి వచ్చి చెమట బిందవ పెద్ద నీటి బొగ్గ పొడిచిందండి. ఆ నీటి బొగ్గ 9 గడియలుండి 10వ గడియ వరకు చెమట బిందువ ప్రభావం వల్ల ఒక ఋషేశ్వరుడు జన్మించెను. అదే విధముగా ఋషేశ్వరుడు జన్మించాడు. ఇక ఇక్కడ కోనేట్లో బ్రహ్మదేవుని నొదుల చెమట బిందువ కోనేట్లో వాయుదేవుడు వేస్తే ఇక్కడ జన్మించాడు. ఏ విధమైన మహాత్ముడు పాదములు పైకి పెట్టి శిరస్సు నీళ్ళలో పెట్టి గొప్ప తపస్సులో ఉన్నాడు. ఓం నమ శివాయ గుంటూ జన్మించిన వాడు ఆ విధంగా ఉండగా వాయుదేవుడు చూశాడు, ఇది పార్వతీ పరమేశ్వరు స్నానం చేసే కోనేరు కదా, కోనేరంతా మరి భవిష్యంగా తయారై ఉన్నది, బురదలుగా తయారై కోనేరు చెడిపోయి ఉన్నది కదా, పార్వతి వస్తే నన్ను ఏమను అని, ఆ శంకరుడు వస్తే ఏమను అని ఆ వాయుదేవుడు భయపడి అక్కడి నుంచి ఆయన వేయండి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పోయినాక ఆమెకి ఇప్పుడు వస్తుంది పార్వతమ్మ గారైనా అప్పుడే వస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళి మీ ఊరి పార్వతి కాదు, మా ఊరి పార్వతమ్మ కాదా, అరణ్యముల పార్వతి. పార్వతమ్మ గారు అప్పుడే వస్తున్నారు. ఏ విధముగా కోనేట్లో స్నానం చేద్దామని ఒక చేతిలో బంగారు కింద కట్టుకొని ఒక చేతిలో వల్వలు పట్టుకొని వస్త్రాలు పట్టుకొని పార్వతమ్మ అప్పుడే వస్తున్నది కోనేరు వద్దకు. ఏ విధంగా అందాల మోహాది దేవహందుకో మా పూజ నీవయ్యా మమ్మేల రామయ్యా నీవయ్యా నీవయ్యా మమ్మేల రామయ్యా నీవయ్యా గంగమ్మను కోరినావయ్యా గౌరమ్మను తెచ్చినావయ్యా గంగమ్మను కోరినావయ్యా రావయ్యా అందాలము ఆది దేవ అందుకో మా పూజ నీవయ్యా మమ్మేల రావయ్యా నీవయ్యా నీవయ్యా మమ్మేల రావయ్యా నీవయ్యా. ఆ సమయమున పార్వతీదేవి కోనేట్లో స్నానం చేద్దామని వస్తున్నారు. వచ్చి చూసి ఆ విధముగా వస్తుండగా అడుగడుగున పార్వతీదేవికి భర్త ధ్యానమేరా. అంతేనా? అప్పుడే భర్తలు ఇప్పుడు కూడా అదే విధంగానే ఉన్నారు ఆడలో. భర్త ధ్యానంతో వస్తుంది కోనేరు వద్దకు. ఏ విధంగా కైలాసగిరి వాస మమ్ము కాపాడు పరమేశ నీ కొలనుల స్నానమాడి గుడిలోన చేరుకుంటా నా మదిలోన నమ్ముకొని పాపమెల్ల పాపుకుంటా కైలాసగిరి వాస నీ కొలనుల స్నానమాడి నేను నమ్ముకున్నాము నన్ను చేరమన్నామే నేను నమ్ముకున్నాము పాపాలు కొంచగలేవా కాపాడలేవా దేవా అరే మదిలో నమ్ముకున్నాము మా పాపమెల్లదించమన్నాము నీవు చేరాకని మేము రావాకని మా బాధలెల్ల
తీర్చు దేవా ఆ కైలాసగిరివాస మా మతిలో నమ్ముకొని ఓం నమ శివాయ అనుకుంటూ శివ ధ్యానముతో వచ్చాడండి కోనెల వద్దకు పార్వతీ చూశాలి వచ్చి పార్వతీవి కోనేట్లో అదే విధముగా ఎప్పుడైనా కూడా తెల్లని పాలులాగా కొబ్బరికాయలు నీళ్ళలాగా ఉండేటువంటి కోనెట్లో నీళ్లు చెడిపోయి ఉన్నాయి బురదలు బురదలు ఏమిటి కదా అని ఆ కోనెట్లో చూస్తున్నది పార్వతీ ఏ బాబు ఎవరైనా నిన్నే ఎవరైనా ఒకళ్ళే ఎవరైనా ఒకడా ఆ కోనెట్లో ఉన్నది ఎవరయ్యా అని అడిగిందండి పార్వతీ నిన్ను కాదు కోనెట్లో బాబుని అడిగిందండి అన్ని విధముగా నా కోనెట్లో ఉన్నావు ఎవరయ్యా అని అడిగింది ఈ విధముగా పార్వతి అతను అప్పుడే పుట్టినవాడు కాబట్టి తపస్సులో ఉన్నాడు ఓం నమ శివాయ అనుకుంటూ కాళ్ళు పైకి పెట్టి తల నిలబెట్టి తపస్సులో ఉన్నాడు కావున పార్వతి విరచన తపస్సు భంగము చేసుకోలేక బయటికి రాలేదు అలా ఉండగా నాకేమి శాపం ఇచ్చో తపస్సు భంగం అయితే అని ఆ సమయమున పార్వతీదేవి ఎవరికి వరమిచ్చో నా భర్తే కదా పరమేశ్వరుడని భర్తను ధ్యానించింది ఆ యొక్క పరమేశ్వరుడు నా భార్య పార్వతి ఏమాత్రం వచ్చింది అనుకుని శంకరుడు వస్తున్నాడు సభలో నుంచని విష్ణుమూర్తి వస్తున్నాడు బ్రహ్మదేవుడు వస్తున్నాడు అయ్యో శ్రీమూర్తులు వెళ్ళిపోతారు వెళ్ళంపడా అని అందరూ వేసే విధముగా మోక్షమది తల్లినా స్వామిను సంగత బలాత్మర కవి శ్రీమూర్తులు దేవన దేవతలు 33 దేవన దేవతలు అష్టదిక్పాలకులు కిన్నెరులు కింపురుషులు దేవతలు మొత్తం వచ్చి కోడలు చుట్టూ కూర్చున్నారు మన కథకాడ దేవాలయం ఎంతమంది కూర్చున్నారో అంతకన్నా ఎక్కువ గుంపులు గుంపులుగా వచ్చి కోడట్లో మనిషి పుట్టారట గుంపులు చూద్దాము రాన్నని అందరూ కూర్చున్నారు కోడల చుట్టూ కొంతమంది మధ్యలో పార్వతి అనుకున్నది త్రిమూర్తులు దేవతలు ఉన్నారు కదా ఇతను ఎలా పుట్టారు తెలుసుకోవాలి కావున మరి ముందుగా బ్రహ్మదేవుని అడుగుతాను వ్రాసేవాడు సృష్టికర్త లయకర్త రాట పూతకర్త బ్రహ్మదేవుని అడుగుతా ముందుగానని ఓయి బ్రహ్మ రావేలవో బ్రహ్మ ఇక రావేలవో దేవా రావేలవో బ్రహ్మ కందర్పజనగా భక్తియే మనగా కందర్పజనగా ఓయి బ్రహ్మదేవా ఎవరికి వ్రాసావి ఈ రోజున ఎలా జన్మించాడు ఈ మహాత్ముడు నీటి లోపల నీటిలో ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదు కదా ఇతను ఎలా జన్మించాడయ్యా బ్రహ్మదేవా అనగానే బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు వాయుదేవుడు పాడైపోను వీరు దుంపదగా సముద్రంలో వేసినా కూడా చెమట పిండం అంటే పార్వతి స్థానం ఆడే కోనెట్లో వేసలే కదా ఇది నా చెమట బిందువేనమని చెప్పినట్టయితే పార్వతి కురద వచ్చి నాకేమి శాపం ఇచ్చును అని భయపడి బ్రహ్మదేవుడు నాకు నిలబడమ్మా పార్వతి అని పక్క పోయిందండి ఏ బ్రహ్మదేవ అని నిలబడుకుంటే విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణయ్య నల్లనయ్య విష్ణు విడలేశ్వర మాధవ కేశవ నారాయణ విష్ణుమూర్తి సృష్టికర్తవు లయకర్తవు విష్ణుమూర్తి ఎలా జన్మించాలని విష్ణయ్య అడుగుతున్నది ఏ విధముగా నల్లనయ్యవో నీవేనయ్యా నన్ను కాపాడే దేవుడవయ్యా నీ నామము నేను మరవగలేను విష్ణయ్యా మా బాధలన్నీ తీర్చగలవా విష్ణయ్యా నల్లనయ్యవో నీవేనయ్యా నన్ను కాపాడే దేవుడవయ్యా నీలో మేము
కొలువయ్యా నీలో మేము కొలువైనాము కష్టాలన్నీ నిచ్చలేవా విష్ణయ్యా మా బాధలన్నీ నిచ్చగలవా విష్ణయ్యా నల్లనయ్యవో నీవేనయ్యా నీ నామము నేను మర్వగలేను విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎవరికి మనం ఇచ్చావు ఈ రోజున ఇలా జన్మించాడు ఈ మహాత్ము నీటి లోపల అని అడిగింది పార్వతీదేవి అడిగితే విష్ణుమూర్తి ఏమంటున్నాడు నర్సంపేట తీవ గౌడ వారు పండగ చేస్తున్నారు మరి పేసారి కొంచెం కరోనా కాబట్టి ఇబ్బందిగా చేసుకున్నారు ఈసారి ఎటువంటి ప్రాబ్లం లేదు బాగా చేయడం జరుగుతున్నది ఘనంగా కథ కూడా చెప్పుదామని ప్రారంభం చేశాము పండగ కథ మన వారికి మంచిగా వినిపించాలన్నటువంటి ఆలోచనలో ప్రారంభించాము కథ కానీ కథ స్టార్ట్ అయిన కానుంచి కథ స్టార్ట్ కాకముందే కొద్దిగా నాకు ఆయాసం వస్తున్నది కడుపు నొప్పిగా తయారైందండి కొంచెం చెప్పలేకపోతున్నాను దమ్ము లెక్క వస్తున్నది కడుపు నొప్పిగా కథ చెప్పాలంటే చేత కావట్లేదు కథ సమాప్తము అయ్యో ఇక కార్యక్రమాలు చెప్తామండి ఆయాసం బస వస్తున్నది మంచిది దయచేసి చాలా మంది కూర్చున్నారు కాబట్టి చెప్పండి కడుపు నొప్పి పక్క వీడు నాకు అనుకున్నావా అనుకున్నాం మేము ఇంటికి పోతాం కావచ్చు మేము అనుకుంటూనే ఉన్నాం పంతులు కడుపులో నొప్పి విష్ణుమూర్తి అని చెప్పలేక పక్కకు వేడు నాకు కాదు కడుపు నొప్పి ఇక్కడకు తానవ్వక నొప్పింపక తప్పించుక తెరువుగాడి ధన్యుడు సుమతి అనే విధముగా ఈ విషయం చెప్పుదామంటే బ్రహ్మదేవుడు బాధపడతాడు చెప్పకపోతే పార్వతి ఏమనును ఇద్దరి మధ్యలో చెప్పలేక కడుపు నొప్పిని పక్క వేడి విష్ణుమూర్తి తప్పించుకోండి నాకేనుకున్నావా మా చెల్లె సాప చుట్టి సక్కలే పెట్టుకొని పిలవరా పిలవరా అదే విధముగా ఆ సమయమున చెప్పలేక పక్కకు పోయిందండి విష్ణుమూర్తి ఆ సమయమున పార్వతీదేవి నాదా పరమేశ్వర భోలా శంకరుడే కదా ఎవరికి వరం ఇచ్చావనగా పార్వతి ఎవరికి వరం ఇచ్చినా చెప్పేవారినమ్మా కానీ ఈ రోజు ఎవరికి వరం ఇవ్వలేదు విను మీ ప్రాణేశ నా మనవి గైకొను మీ ప్రాణేశ విను మీ ప్రాణేశ అదే విధముగా ఎవరి వరం ఇచ్చావు నాకు తెలవదమ్మా పార్వతిని పక్కమేడు పరమేశ్వరుడు అంతమంది మధ్యలో నారద మహాముని వచ్చి అమ్మ పార్వతి బ్రహ్మదేవుడు పుట్టింది ఆ బ్రహ్మదేవుడు చెమట వల్ల ఈ మహాత్ముడు జన్మించాడమ్మా బ్రహ్మదేవుడిని చెమట బిందో ఉంటాడు ఈ మహాత్ముడు బ్రహ్మదేవ పట్టపట్ట పనులు వారికి పార్వతి వీధి వెళ్ళిపోతున్నది క్రోధముతో వెళ్ళిపోతుండగా నాకు కోరలు భంగం చేస్తావా ఆగమ్మని మధ్యలో వచ్చాడు విష్ణుమూర్తి అమ్మా నీకు ఇంత క్రోధం వలదమ్మా నీ కోపం వస్తే మీ ఆడవారి కోపం వస్తే వెనక ముందు చూడరమ్మా చిన్న పెద్ద తారా తన్ను వెలుగరమ్మా మీ ఆడవారి క్రోధం వస్తే మీ ముందు ఎంత పెద్ద మనుషులున్నా పల్ల మాట వదిలేస్తారమ్మా ఆగు తల్లి ఆగమ్మని పార్వతీదేవిని ఆపింది విష్ణుమూర్తి ఆపగానే అప్పుడు నీ కడుపులో పుట్టి నీ కొడుకే కదనమ్మా నీ కోడెట్లో పుట్టాడు నీ కొడుకేనమ్మా నా కొడుకేనా అన్నప్పుడు భ్రాంతి కలిగి జాలి కలిగి పార్వతీదేవి తన కొడుక్కి పేరు పెడుతున్నారు ఏ విధముగా నీటిలో పుట్టినవాడు కదా ఈ మహాత్ముడు నీటిలో పుట్టినవాడు కడున పదమాసియా కౌడున్య మహామౌని కడున పదమాసియా కౌడున్య మహామౌని కడున పదమాసియా పంకజ
నమస్య కౌడున్య ఋషేశ్వరాయ నమః కౌడున్య ఋషేశ్వరాయ నమః. పొద్దు నుంచి ఒక పొద్దుండి సప్పరోడు నేను కొడుతున్న సప్పరు రాసుకుంటుండే అదే విధముగా కౌడున్య మహామునిని చప్పట్లు వేస్తే అతని చెవులు ధ్వనిపడి బయటికి వస్తాడు మహాత్ముడు. ఏ విధముగా జడల రుద్రాక్షాలో జపమాలి కంపులే జడల రుద్రాక్షాలో జపమాలి బడల జంబోలో జోగమాలంపులే జడల రుద్రాక్షాలో జపమాలి కంపులే జడలు రుద్రాక్షలు అంగలింగంలో ధరించి ఒళ్ళల్లో విములు పూసుకొని పుట్టాడు ఈ మహాత్ముడు. అతను పుట్టగానే శంకరుని మహాభ్రాంతి కలిగి కౌడన్య వర సంపూతుగా పుట్టావు, అంటు ముట్టు లేకుండా యోని సంపూతులు కాదు అయోని సంపూతులు కదా, నీకు ఏ వరము కావాలో కోరుకోమంటే ఈ ధరణిపై ఉన్నటువంటి అడవిలో ఉన్నాయి వృక్షాలు ఏమంటారు? పరమేశ్వర గౌరీ వనమనగా తాతివనం ఈటవనం అంటారు. ఈ తాతివనం ఈటవనం ఎలా జన్మించాయి? పరమేశ్వర కౌడన్య మందరాత్రి పర్వతం అనే గట్టువైన పాల సముద్రంలో కొట్టుకపోతున్నది. పాల సముద్రంలో కొట్టుకపోయే మందరాత్రి పర్వతం గట్టు పైన అమృతము విషము సంజీవిని ఉన్నది. కలియుగానికి అవసరం కదా అని ఆ కొట్టుకపోయే గట్టు బయట విగడ కొరకై వాసుకనే పామును తీసుకువచ్చి ఆ గట్టు చుట్టూగా చుట్టి తల వైపు రాక్షసులు తోక వైపు దేవతలు పట్టుకొని దిగ్గుతున్నారు. ఆ గట్టును ఒడ్డుకు దిగ్గుతున్న సమయంలో ఆ పాముకు చాలా అవస్థ కలిగి ఆ పాము నడుపక్కలు పల పల్ల పల్ల విరిగి పాము కంట్లో నుంచి ఒక రక్త పొట్టు చిల్లాడి నది ఒడ్డుకు పడ్డాది. పాము కంట్లో నుంచి వచ్చే రక్త పొట్టు నది ఒడ్డుకు పడగానే ఆ నది ఒడ్డుకు రక్త పొట్టుకు తాళంబు జన్మించెను. తాళంబు అంటే తాటి వృక్షం జన్మించింది. మళ్ళీ ఒక రక్తముడు నది ఒడ్డుకు పడ్డాది. ఇంతాళమనగా ఈత వృక్షము జన్మించింది. మళ్ళీ ఒక రక్తపొట్టు నది ఒడ్డుకు పడ్డాది. కామధేను ఆవు గోవు జన్మించింది. ఆ విధముగా కౌడున్య పాము కంట్లోంచి వచ్చే రక్త పొట్టుకు జన్మించాయి ఒక తాటి ఈత వృక్షాలు. అందుకే స్వామి పరమేశ్వర మీరు తెలుసుకోలేకపోయారు. పాము జాతి వృక్షాలు కావున ఈ యొక్క కల్ప వృక్షాల వల్ల పంచాయమృతాన్ని తీసి మీ త్రిమూర్తులకు పోస్తానయ్యా పరమేశ్వరా. పంచామృతం అంటే పంచ రుచులు గల పంచామృతము. పంచ రుచులు గల పంచామృతాన్ని మీకు ఇస్తానండి. పంచామృతం శంకరు మహాభ్రాంతి కలిగి అమృతము దాగాము విషము దాగాము తేనె రుచి చూసాము కానీ పంచామృత రుచి ఎలా ఉంటుందో చూడాలి. కౌడన్య నువ్వు పంచామృతం ఇచ్చినట్టయితే ఈ తాతివనము ఈతవనము సూర్యుడు చుక్కలు ఆకాశం భూమి ఉన్నంత వరకు కలియుగ అశాంత వరకు నీకే దత్తమయ్యా కౌడన్యా. అనగానే మీరు కూర్చోడు దేవుదులారా తీసుకువస్తా పంచామృతాలని ఆ వనములోకి వెళ్తాడు కౌడన్య మహాముని. ఏ విధముగా ఓం నమ శివాయ అనుకుంటూ పరమేశ్వరారా పాలించవేలా పరమేశ్వరారా వెల్లి కొండలోనా వెల్లి కొండలోనా వెలసిన దేవా పరమేశ్వరారా పాలించవేలా. దేవా పరమేశ్వర అనుకుంటూ ఆ సమయంలోన తాటి వనంలోకి వచ్చాడండి. చూస్తున్నాడు తాటి వనంలో తాడు చెట్లన్నీ ఎలా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో కొబ్బరి చెట్టు ఆ విధముగా ఆ కుదారంలో తెల్లగా ఉన్న తాడు చెట్లు. అందులో ఆది వృక్షం అనే తాడు చెట్టు దొరకబట్టాడు కౌడున్య మహాముని. ఆది వృక్షం అనే తాడు చెట్టు దొరకబట్టింది ఇక్కడ.
ఇదిగో ఈ చెట్టు మొదట్లో కూర్చొని కూర్చుండి అలికి ముగ్గులు వేసి అగరబత్తీలు వెలిగించి నారికేలను సమర్పించి ఆ యొక్క మొదట్లోనైనా ఓం నమ శివాయ అనే శివుని పంచాక్షర మంత్రము చదివి అవును ఘన గౌడ మంత్రము చదివి ఆ ఆది వృక్షము తాడి చెట్టు మొదట్లో వేదల్లో చేయి వేశాడు. వేస్తే తన చేతికి ఆ యొక్క ఆ స్థలములో మెత్తగా తాకిందట. దూది వలె మెత్తగా తాకింది తన చేతికి. చెట్టు అయినా మెత్తగా ఉందేమిటి, ఇక్కడే వస్తుంది కావచ్చు పంచామృతం అని ఓం నమ శివాయ పరమేశ్వరుడు బుడమని వెళ్ళబట్టి వేరులో కుమ్మితే చెయ్యి చెయ్యవని మూతలు పెట్టుకుంటూ సూది యొక్క దొడ్డు ఉంటదో అంత దొడ్డు దారితో వస్తానండి సురా. పంచామృతము ఇక్కడ మొదట్లో పుట్టింది. మొదట్లో వేర్లలో మొదట్లో కౌడున్య మహాముని మొదట్లో వేర్లలో పుట్టించాడు పంచామృతాన్ని. గణగౌడ మంత్రము చదివి పంచాక్షర మంత్రము చదివి ఆ విధముగా పంచామృతమైన వచ్చినటువంటి సమయంలో పట్టుమంటే ఆ యొక్క పంచామృత పడడానికి ఏమున్నాయి పాత్రలు. అప్పుడే పాత్రలు లేవండి, ఏ పాత్రలు లేవు. కౌడున్య మహాముని నీటిలో పుట్టినప్పుడు తనతో పాటు పుట్టింది సురగా పాండవ. ఆ సురగా పాండవ గుహమంతవలచి బుర్రగా పాత్రగా తయారు చేసి వచ్చేటువంటి కళ్ళు దానికి అడ్డం పట్టాడు. ఆ యొక్క పాండవ రెండిందండి. మళ్ళీ ఆ యొక్క పంచాక్షర మంత్రం చదివి బంద్ చేశాడు పంచామృతాన్ని కౌడున్య మహాముని. ఆ సురగాయ పాండవలో పట్టాడండి కౌడున్య మహాముని. అందుకే మన గౌడ వారైనా సొరకాయ శాకాన్ని తినే ఆచారం లేదు మన గౌడ వారికి. సొరకాయ తినద్దు మన గౌడ వారు. అంటే పురుషు పోసుకొని తినవచ్చునా? పురుషేంది మన శాఖ ఏందిరా? ఏం పొంది తినవచ్చునా? అత్త కూడా వద్దా? అనుగుణంగా సొరకాయ మన గౌడ వారు ఎంతో ముట్టుకోవద్దంటే కౌడున్య మహాముని పంచామృతను తీస్తాడు కదా. తీసిన వాడు తండ్రి అయితే మన గౌడ వారికి కళ్ళు కింద పోకుండా కాపాడింది సొరకాయ పాండవ పాత్ర కాబట్టి అందుకే తల్లి పాండవ మన గౌడ వారికి సొరకాయ పాండవ. ఆ కన్న తల్లి లాంటి సొరకాయను మన గౌడ వారు కోసినట్టయితే కన్న తల్లి మెడకోసినంత పాపమండి భక్తులారా. రేపు సాంబార్లో ఉన్న గౌడవారు వేయద్దు సొరకాయలు బందేగా. అదే విధముగా తల్లి పాండవ ఇది సొరకాయ పాండవ, అందుకే దాన్ని పోయకూడదు. పంచామృతాన్ని పట్టుగా వచ్చి త్రిమూర్తుల ముందు పెట్టాడు. అది ఒక కౌడున్య మహాముని త్రిమూర్తుల ముందు పెట్టగానే అది అప్పుడే పుట్టింది కాబట్టి ఆ యొక్క సుర అప్పుడే పుట్టింది కదా. పాండవులు అంటుంది ఆడుతుంది. ఆ విధముగా పాండవుల పంచామృతం చూసాడు పరమేశ్వరుడు. మహాభ్రాంతి కలిగి త్రాగుదామని ముందు వెళ్ళిపోయి చూస్తే తుకతుకముడికే కళ్ళు చూసి పరమేశ్వరుడు నేను ఇప్పటికే విషం త్రాగి బాధపడుతున్నాను, ఇది విషమేను అమృతమేను, నేను ఉంటాను పోతున్నాను భయపడి పరమేశ్వరుడు పక్కకు పోయిండండి. విష్ణుమూర్తి చూసి భయపడ్డాడు. వాళ్ళిద్దరు త్రాగలేదు నాకెందుకని బ్రహ్మదేవుడు పక్కకు పోయిండు. ఈ ముగ్గురు త్రిమూర్తులు కళ్ళు చూసి భయపడి త్రాగలేక పక్కకు పోతే అంతమంది మధ్యలోన ఎవరయ్యా పార్వతీదేవి ఏమంటున్నది, నాదా మనోహర ప్రాణేశ్వర దాహతమాయనుగా మనోహర దాహతమాయనుగా 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 మనోహర దాహతమాయనుగా దాహతమాయను ధనుజన బోనాద దాహతమాయను దాహతమాయనుగా స్వామి నాద మనోహర. పార్వతి ఏమంటుంది, ఆ పాండవుల పంచామృతాన్ని చూసి మహా కోరిక కలిగి అవును ఆడవారి కోరికలు ఎక్కువనండి. ఎట్లా ఈ విధముగా ఆడవారికి కోరికలు చాలా ఎక్కువ. మగవారి
ఆడవారికి 9 వాళ్ళ మందం కోరిక, అంటే మగవారి కంటే ఆడవారికి 3 వాళ్ళ కోరికలు ఎక్కువ. ఇంకెక్కువనే ఇంకా కోపంలా కోపం సగానికి సగం. అంటే ఆడవాళ్ళ మందము కోపము మగవారికి ఉంటే 12 వాళ్ళ మందము కోపం ఆడవారికా? అవును అవును, 12 వాళ్ళ కోపం ఆడవాళ్ళకు ఉంటుంది, 6 వాళ్ళ కోపం మగవాళ్ళకు ఉంటుంది. మరి ఇంకా ఆడవాళ్ళ కోపం ఎక్కువ ఉంది కదా, ఆ కోపం ఎక్కడ పోతుంది ఆడవారిది? ఆడవాళ్ళ జుట్ల మీద కిలో దెబ్బలు పోతాను, మొత్తం కోపం అంతా ఆడలో కోపం అంతా అక్కడనే పోతుంది. వంటకాలలో కింద శంభరమే పోతుంది ఆడవాళ్ళ జుట్ల మీద. ఆ విధముగా కోరిక చొప్పున పార్వతీదేవి ఆ పంచామృతం చూసి కోరిక కలిగి నాదా పరమేశ్వర దానం వేస్తున్నది. అవును, నాకు మంచినీళ్ళు కావాలి పరమేశ్వర. మరి ఇక్కడ ఏమున్నాయమ్మా, అరణ్యములు ఏమి లేదు కదా, మీరు ఆజ్ఞ ఇస్తే పాండవులు పంచామృతాన్ని సేవిస్తా పరమేశ్వరుని అడిగింది. పార్వతి నీ మాట కాదంటా నా పార్వతి, వినుమా పార్వతి మన కొను ఋషి, వినుమా పార్వతి ఎంతో శ్రమయుంచనే పార్వతి, ఎంతో కష్టించనే, ఎంతో శ్రమయుంచనే పార్వతి. పార్వతి అమ్మా తెచ్చిందే మన కొరకు పంచామృతాన్ని. అవును, నీ మాట కాదంటా నా పార్వతి, భార్య కోరిక తీర్చేవాడే భర్త కదా, భార్య మనసు బాధ పెట్టకూడదు. ఆ విధంగా బాధ పెట్టినట్టయితే వాళ్ళ ఇంట్లో దరిద్రమండి. అన్ని విధముగా భార్య మనసు బాధ పెట్టకుండా భార్య కోరిక తీర్చేవాడే భర్త కాబట్టి నీ మాట కాదంటా వెళ్ళిపోయి త్రాగుపోమ్మా అని ఆజ్ఞయించాడు పరమేశ్వరుడు. వెళ్ళిపోయి త్రాగుదామని బాండవ దగ్గర వెళ్ళి చూస్తున్నది. కొత్త కొత్త గౌడికి బాండవం చూస్తుంది. భాస్మనగానే వామ్మో దేవతలు త్రాగని దిగ కావచ్చు కదా, అదనా దేవతలే త్రాగలేదు నాకేమొచ్చింది ఆడదానని మళ్ళీ వెనక వచ్చింది పార్వతి. ఎందుకంటే పార్వతి నడుగులు వేసే వెనక వచ్చేమనుకున్నది. అయినా సృష్టి ధర్మాన్ని అధిగమించి రాకూడదు కదా, సృష్టి ధర్మంలో ఏమున్నది నాదా పరమేశ్వర, భార్య కోరిక తీర్చాలని ఆజ్ఞించావే కానీ భర్త కన్నా ముందు ఆడవారు తాగే పద్ధతి లేదు కదా పరమేశ్వర. సృష్టి ధర్మం ఏమిటంటే భార్యాభర్తల మధ్యలో సందిగ్ధం ఎలా ఉండాలి, పెళ్ళైన కానుంచలి వేలు బట్టి పోదిన కానుంచలి భర్త ముందు భర్త వెనకాల భార్య, అప్పటి నుంచి జీవిత శాంతం వరకు భర్త ముందు భర్త వెనకాల భార్య ఉండాలి. అదే విధముగా భర్తను ఆడవారు దేవుళ్లాగా నమ్ముకోవాలి. భర్తే దేవుడు, భర్తే దైవం, భర్తే సర్వస్వం నమ్ముకున్నాడు అదే పతివ్రత. పతివ్రత అర్థం తెలుసున్నా, పతి అంటే భర్త, వ్రతం అంటే కాపురము చేయుట, అద్దులో ఉన్నది ఆడది, అద్దు ఉన్నది గాడది అంటారు. చేసుకున్న భర్త ఇంటివాడైనా కుంటివాడైనా కూలిపోయినా తాగబోతైనా తిరుగుబోతైనా చేసుకున్న భర్తను ఆడవారు దేవుళ్లాగా నమ్ముకోవాలి. ఆడవారికి ఎలా వస్తుంది మోక్షం అంటే కొండంగలా గుళ్ళు కొట్టించుకొని పుణ్యక్షేత్రాలు తీర్థయాత్ర తిరిగితే రాదు ఆడవారికి మోక్షము. ఉదయాన లేవగానే భర్త కాళ్ళు మొక్కుత వస్తాడు ఆడవారికి మోక్షము. అనే విధముగా భర్త పొద్దున్నాగా పని వచ్చి క్రోధము చేత బాణలోకి దెబ్బే కొట్టినా నా భర్తే కొట్టాడు కదా అని ఇంటిలో పడి ఏడ్చింది ఆడది. భర్త కొట్టగానే బజార్లోకి వచ్చి ఓ ఎల్లక్క రామక్క పుల్లక్క మల్లక్క నా భర్త కొట్టిందే, నా భర్త ఎద్దే, నా భర్త మోద్దే అని 10 మందిలో ఏళ్ళు చేసింది ఆడది కాదండి, అది కాడది అంటారు. అనే విధముగా భార్య భర్తల మధ్యలో సందిగ్ధం ఎలా ఉండాలి, ఉదయం లేచిన కానుంచి సాయంత్రం వరకు ఉదయం లేవగానే భర్త ముందు స్నానం చేయాలి, తర్వాత భార్య స్నానం చేయాలి. భోజనము చేసేటప్పుడైనా భర్త ముందు భోజనం చేయాలి, తర్వాత భార్య భోజనం చేయాలి. నిద్రపోయే సమయమున భర్త ముందు నిద్రపోవాలి, తర్వాత భార్య నిద్రపోవాలి. గాలి నడిచినప్పుడు భర్త ముందు నడవాలి, వెనకాల భార్య నడవాలి. దీనికి విరుద్ధముగా భర్త కన్నా ముందు స్థానం ఆడవారు, భర్త కన్నా ముందు భోజనం చేసిన ఆడవారు, భర్త కన్నా ముందు నిద్రపోయిన ఆడవారు, భర్త మాట లెక్క చేయని ఆడవారు, భర్తను తిట్టిన వారు, దూషించిన వారు ఈ జన్మ కాదండి వారికి. వచ్చే జన్మలో
ఒక జంతువై జన్మించునండి. అదే విధముగా భర్తను ఆడవారు దేవుళ్ళగా నమ్ముకోవాలి, భార్యను మగవారు దేవతలాగా చూసుకోవాలి. ఆ విధముగా సంసారంలో కలిమిలేముల్లో తోడుగా ఉన్నప్పుడే సృష్టిలో దంపతులు ఆనందముగా ఉంటారు. పరమేశ్వర ముందు నువ్వు త్రాగండి, తర్వాత త్రాగుతా అని ఈ నీతి నియమం చెప్పి పార్వతి పక్కపోయిందండి. అనే విధముగా అప్పుడు పరమేశ్వరుడు త్రాగలేక, త్రిమూర్తులు త్రాగలేక చేశారు పాండవ సాగ ఉదగం పూజ. ఉదగం పూజ అంటే ఏంటండి? ఆ వర్షాన్ని కురిపించారు పాండవ సాయగా. అంతనే కాదు, పాండవ సాయగా మాత్రం త్రిమూర్తులు కాబట్టి ఆ పాండవులు పడే విధంగానే ఉదగం పూజ చేశారు. ఆ వర్షం పడ్డ తర్వాత నీళ్లు కలిసాయి కదా, అప్పుడు చల్లారింది పంచామృతము. ఇప్పుడు త్రాగుదామని అప్పుడు త్రిమూర్తులు నీళ్లు కలిసాయి కాబట్టి ఆ త్రిమూర్తులు త్రాగుతున్నారు. నీళ్లు అప్పుడే దేవతలు కలుపుకున్నారు. అందుకని ఇప్పుడు మన గౌడ వారు కల్లోపల నీళ్లు కలిపే ఆచారం ఉన్నదండి. త్రిమూర్తులే కలిపిల్లు, వీళ్ళు కలపడం ఏమున్నది? మన దేవతలే కలిపిల్లు కానీ మీరు సగం కంటే ఎక్కువ కలిపారు. అందుగురించే సగాన్ని సగం అంటావా? ఇప్పటికి వచ్చింది ఆ మాట. అదే విధముగా కాదు ఆడు ఎందుకంటే మన గమల వారికి వాడకదారులు ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు అనేది అన్నట్టు అదే విధముగా పూర్వకాలం త్రిమూర్తులు కలిపారు కావున ఇప్పటికి మన గౌడ వారు కొన్ని కలపచ్చు కళ్ళ లోపల. ఏ విధముగా పాలు వెండినప్పుడైనా చెంపులో నీళ్లు పట్టుగా వెళ్ళ రీతి, తోడవాళ్ళ రీతిగా తాడు చెట్టుకు గౌడ వారు వెళ్ళినప్పుడైనా లొట్టి లోపల నారాయణని పట్టుకపోవాలండి. నారాయణుడు అర్థం కాదు రేపు? నాకు అర్థం కాలే. అన్నము పరబ్రహ్మ స్వరూపము, నీళ్లు నారాయణ స్వరూపము. తోడవల రీతిగా లొట్టిలో నీళ్లు పట్టుకపోవాలి మన గౌడ. పాడి ఇంకా వృద్ధి అవుతుంది అన్నట్టు. ఆ విధముగా త్రిమూర్తులు ఆ పంచామృతాన్ని సేవించి పంచామృతం అప్పుడే పుట్టి దాని మత్తుకు తాళలేక త్రిమూర్తులు దేవతలు మొత్తం కింద పడిపోయారు. వారికి రక్షణ కౌడున్య మహాముని రాత్రంతా కూర్చున్నాడు. ఉదయం లేదగానే శంకరుడు ఏమన్నాడు? కౌడున్య, చక్కని పంచామృతాన్ని సృష్టికి రుచి చూయించావు కదా, నీకేమరము కావాలో కోరుకోమన్నాడు పరమేశ్వరుడు. అడిగినా ఇచ్చేవాడు శంకరుడు, అడగకుండా ఇచ్చేవాడు బోలా శంకరుడు. స్వామి పరమేశ్వర కొడుకులా నిమ్మాని కొనియాడు చుండగా, కొడుకులా నిమ్మాని కొనియాడు చుండగా, కొనియాడు చుండగా, కొడుకులా నిమ్మాని కొనియాడు చుండగా, నాకు సంతానం కావాలి పరమేశ్వర. చెట్టుకు చెట్టువాసన ఉన్నది, గుట్ట గుట్టాసన ఉన్నది, మనిషికి మనకి తోడు కావాలి కదా, సంతానం కావాలి శంకర. సంతానం కావాలంటే పెళ్లి చేసుకోవాలి కౌడుని అన్నాడు. పెళ్లి చేసుకుంటే వచ్చే పిల్లలు కాదండి. నేను ఎలా పుట్టాను అంటూ ముట్టు లేకుండా యోని సంపుతుంది కాదు, అయోని సంపుతుంది. నా కొడుకులు కూడా భార్య లేకుండా అయోని సంపుతులు కావాలి, వరము చేయి అని కోరుకున్నాడు కౌడున్య మహాముని. అప్పుడు కోరుకుంటే ఇచ్చిన మాట తప్పదు కదా అని ఆ సమయమున కౌడున్య మహాముని చెప్పాడు, కౌడున్య సంతానము లేని వారికి సంతానము కలిగే పారిజాత వృక్షము చెట్టు ఉన్నది యొక్క వనములో, నీవు అక్కడ వెళ్ళిపోయి పుత్ర కొంగు దాపుకో, నీకు ఎంతమంది ఎన్ని భూములు పడతాయో అంతమంది జన్మిస్తారు, నీకు పుత్ర సంతానము, నీకు రుణం ఎంత ఉన్నదో అంతమంది భూములు వస్తాయి. కౌడున్య వెళ్ళిపోయి కొంగు దాపుకోండి కౌడున్య అని చెప్పారు పరమేశ్వరుడు. ఆ కౌడున్య మహాముని వనంలోకి వెళితే త్రిమూర్తులైన పుత్ర కామేష్టి యజ్ఞము చేస్తున్నారు. పుత్ర కామేష్టి యజ్ఞములోన జన్మిస్తున్నారు. ఆ యొక్క తన కొడుకులైన చెట్టు వద్ద వెళ్ళిపోయి పుత్ర కొంగు దాపుకుంటే 5 పువ్వులు త్రగి తన ఒడిలో పడ్డాయి. 5 పువ్వులు, 5 పుష్పములైన తన కొంగులో పడ్డాయి. 5 పువ్వులు పట్టుకొని వచ్చి త్రిమూర్తులకు ఇస్తే
5 వంటములు చేసి 5 పిండములు చేశారు. అనే విధముగా ఆ 5 పువ్వుల నుంచి పుత్రకామ యజ్ఞం చేస్తుంటే కౌరన్య నీవు ఘన గౌడ మంత్రము చదివి తీసావు పంచామృతాన్ని. నీ కొడుకులు గౌడై పేరు పెట్టుకుంటారు. గౌడై పేరు పెట్టుకున్నందుకే ఈ తాటివనాన్ని ఈతవనాన్ని ఆ పంచామృతం తీసే హక్కు వారికి ఉంటారు కావున నీ కొడుకులు గౌడు అని పేరు పెట్టుకుంటారు. ఆది పాలంబోనా ఆదిగా ఉండునే ఆది పాలంబోనా అమర పాలంబోనా అమరగా ఉండునే ఆది పాలంబోనా. ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు 4 పువ్వుల్లో 4 గౌడ వారు జన్మించారు. ఒక పుష్పం ఉన్నది. ఎంతమంది కొడుకులు కావాలి, ఎంతమంది బిడ్డలు కావాలి? కౌడన్య 5 కొడుకులు కావాలి, 5తో ఆడబిడ్డ కావాలి. ఆ ఒక్క పువ్వులు 2 అండములు చేసి 2 పిండములు చేసి పుంగమా గౌడైనా పుత్రులై దూమురే పుంగమా గౌడైనా ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు, పుంగమాగౌడు తోబుట్టు సురమాంబ జన్మించింది. గౌడ వారు మీరు జన్మించారు కాబట్టి ఉండటానికైనా ఈ యొక్క తాటివనములో ఎండి దగ్గర చేతబట్టి 7 గిర్లు గీస్తాడు శివుడు. 7 గిర్లు గీస్తే 7 14 మేడల మిద్దల మందిరములు గౌడ కూడా తయారైనాయి. అదే విధముగా ఆ యొక్క 7 14 భవనము గౌడ కోటలు తయారై ఉన్నాయి. గౌడ కోటలు తయారై ఉన్నాయి కావున ఆ సమయమున ఆ గౌడ కోటలు ఉండండి మీరు గౌడవారు అని ఆ గౌడ కోటలు రాతి మహాలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ యొక్క పరమేశ్వరుడు. రాతి కళాబావి, రాతి పొన్న చెట్టు ఈ గౌడ కోటలో ఉండి మీ గౌడ వారు ఉదయం లేసి ఆ రాతి కళాబావిలో స్నానం చేసి రాతి మహాలింగం వద్ద విభూతి పట్టు పెట్టుకొని మీ గౌడ వారికి ఎల్లప్పుడు రుద్రాక్షమాల దండము ధరించాలి. రాతి మహాలింగాన్ని మీ ఇంట్లో పెట్టారు కావున ఉదయం ఆ స్వామి వారి పూజ చేయాలి. మధ్యాహ్నం స్నానము, మళ్ళీ మధ్యాహ్నం విభూతి పట్టు పెట్టుకోవాలి, మహాలింగాన్ని పూజించాలి. సాయంత్రము స్నానము, విభూతి పట్టు పెట్టుకొని మహాలింగాన్ని పూజించాలి. గౌడ వారికి ఒక్క రోజుకు 3 సార్లు స్నానం అయ్యా భక్తులారా. ఆ విధముగా ఒక్క రోజుకు 3 స్నానము, 3 జపాలు, 3 నియమాలు మన గౌడ వారికి. ఎప్పుడు అంటావా? ఈ రోజుల్లో కూడా బాగా చేస్తాం, చేస్తాం. అనే విధముగా మన గౌడ వారు ఇంటిలో మహాలింగం పెట్టారు కాబట్టి మన తినే పదార్థాల యందు అదే విధముగా మత్తు పానీయములు, మద మాంసములు తినే ఆచారం మన గౌడ వారికి లేదండి. లేదు, మన గౌడ ముట్టుకోవద్దు. మహాలింగం ఇంట్లో ఉన్నది కాబట్టి రుద్రాక్ష వేసుకున్నారు కాబట్టి ఆ మత్తు పానీయాలు, మద మాంసాలు తినేది లేదు. మత్తు లేదు, మాంసం లేదు. ఇప్పుడు మన గౌడ వారికి కూడా లేదు. ఎక్కడన్నా ఫంక్షన్ అయితేనో కాదురా. అందుకే మన గౌడ స్వాములు రుద్రాక్ష మాల దండం వేసుకుని నీతిగా ఉన్నారు. ఈ మాల తీసేది లేదుగా మళ్ళీ 5 ఏళ్ళ దాకా. అవన్నీ నర్సంపేట పట్టణ అన్ని కులాల వారికి. చుట్టాలకంటావా? చుట్టాలకు అనుకున్నావా? చుట్టాలు గౌనులు కాదా? వాళ్ళు పాటించొద్దా నీతి? నేను రేపు మోసేది లేదు, మాల తీసేది లేదు. వెంకన్నగౌడు నీకే చెప్తాను అధ్యక్షుడుగా, మాల తీసేది లేదు. ఈ తెలుగు 2 తెచ్చుకున్నారా? సరే, మళ్ళీ 5 ఏళ్ళకి వస్తాయి మంత్రులు. అన్ని విధముగా మన గౌడ వారైనా నీతిగా నియమంగా ఉండమని చెప్తానండి పరమేశ్వరుడు. ఆ విధంగా పంచామృతాన్ని తీసి మహాలింగాన్ని పూజించుకుంటూ గౌడ కోడలు ఉంటున్నారు గౌడ వారైనా. ఇది ఇలా ఉండగా
ఇది అక్కడ వెళ్ళిపోయి పుత్ర పుత్ర కొంగు దాపుకో, నీకు ఎంతమంది ఎన్ని పువ్వులు పడతాయో అంతమంది జన్మిస్తారు, నీకు పుత్ర సంతానము, నీకు రుణం ఎంత ఉన్నదో అంతమంది పువ్వులు వస్తాయి. కౌడున్య వెళ్ళిపోయి కొంగు దాపుకోండి కౌడున్య అని చెప్పారు పరమేశ్వరుడు. ఆ కౌడున్య మహాముని వనంలోకి వెళితే శ్రీమూర్తులైన పుత్ర కామేష్టి యజ్ఞము చేస్తున్నారు. పుత్ర కామేష్టి యజ్ఞములోన జన్మిస్తున్నారు. ఆ యొక్క తన కొడుకులైన చెట్టు వద్ద వెళ్ళిపోయి పుత్ర పుత్ర కొంగు దాపుకుంటే 5 పువ్వులు త్రగి తన ఒడిలో పడ్డాయి. 5 పువ్వులు 5 పుష్పములైన తన కొంగులో పడ్డాయి. 5 పువ్వులు పట్టుకొచ్చి త్రిమూర్తులకు ఇస్తే 5 వంటములు వేసి 5 పిండములు చేశారు. అనే విధముగా ఆ 5 పువ్వుల నుంచి పుత్రకామ యజ్ఞం చేస్తుంటే కౌడున్య నీవు ఘన గౌడ మంత్రము చదివి తీసావు పంచామృతాన్ని. నీ కొడుకులు గౌడై పేరు పెట్టుకుంటారు. గౌడై పేరు పెట్టుకున్నందుకే ఈ తాటివనాన్ని ఈతవనాన్ని ఆ పంచామృతం తీసే హక్కు వారికి ఉంటారు కావున నీ కొడుకులు గౌడు అని పేరు పెట్టుకుంటారు. ఆది పాలంబోనా ఆదిగా ఉండునే, ఆది పాలంబోనా అమర పాలంబోనా అమరగా ఉండునే, ఆది పాలంబోనా ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు 4 పువ్వుల్లో 4 గౌడ వారు జన్మించారు. ఒక పుష్పం ఉన్నది. ఎంతమంది కొడుకులు కావాలి, ఎంతమంది బిడ్డలు కావాలి? కౌడున్య 5 కొడుకులు కావాలి, 5తో ఆడబిడ్డ కావాలి. ఆ ఒక్క పువ్వులు 2 అండములు చేసి 2 పిండములు చేసి పుంగమా గౌడైనా పుత్రులై దూమురే, పుంగమా గౌడైనా ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు, పుంగమాగౌడు తోబుట్టు సురమాంబ జన్మించింది. ఈ గౌడ వారు మీరు జన్మించారు కాబట్టి ఉండటానికైనా ఈ యొక్క తాటివనములో ఎండిపత్త దగ్గర చేతబట్టి 7 గిర్లు గీస్తాడు శివుడు. 7 గిర్లు గీస్తే 7 14 మేడల మిద్దరు మందిరములు గౌడ కూడా తయారైనాయి. అదే విధముగా ఆ యొక్క 7 14 భవనము గౌడ కోటలు తయారై ఉన్నాయి. గౌడ కోటలు తయారై ఉన్నాయి కావున ఆ సమయమున ఆ గౌడ కోటలు ఉండండి మీరు గౌడవారు అని ఆ గౌడ కోటలు రాతి మహాలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ యొక్క పరమేశ్వరుడు. రాతి కళాబావి, రాతి కొండ చెట్టు ఈ గౌడ కోటలో ఉండి మీ గౌడ వారు ఉదయం లేసి ఆ రాతి కళాబావిలో స్నానం చేసి రాతి మహాలింగం వద్ద విభూతి పట్టు పెట్టుకొని మీ గౌడ వారికి ఎల్లప్పుడు రుద్రాక్షమాల గంధము ధరించాలి. రాతి మహాలింగాన్ని మీ ఇంట్లో పెట్టారు కావున ఉదయం ఆ స్వామి వారి పూజ చేయాలి. మధ్యాహ్నం స్నానము, మళ్ళీ మధ్యాహ్నం విభూతి పట్టు పెట్టుకోవాలి, మహాలింగాన్ని పూజించాలి. సాయంత్రము స్నానము, విభూతి పట్టు పెట్టుకొని మహాలింగాన్ని పూజించాలి. గౌడ వారి ఒక్క రోజుకు 3 సార్లు స్నానం అయ్యా భక్తులారా. ఆ విధముగా ఒక్క రోజుకు 3 స్నానము, 3 జపాలు, 3 నియమాలు మన గౌడ వారికి. ఎప్పుడు అంటావా? ఏ రోజుల్లో కూడా బాగా చేస్తాం. అనే విధముగా మన గౌడ వారు ఇంటిలో మహాలింగం పెట్టారు కాబట్టి మన తినే పదార్థాల యందు అదే విధముగా మత్తు పానీయములు, మద మాంసములు తినే ఆచారం మన గౌడ వారికి లేదండి. లేదు, మన గౌడవారు ముట్టుకోవద్దు. మహాలింగం ఇంట్లో ఉన్నది కాబట్టి రుద్రాక్ష వేసుకున్నారు కాబట్టి ఆ మత్తు పానీయాలు, మద మాంసాలు తినేది లేదు. మందు లేదు, మాంసం లేదు. ఇప్పుడు మన గౌడ వారికి కూడా లేదు. ఎక్కడన్నా ఫంక్షన్ అయితేనో కాదురా. అందుకే మన గౌడ స్వాములు రుద్రాక్ష మాల దండం వేసుకుని నీతిగా ఉన్నారు. ఈ మాల తీసేది లేదుగా మళ్ళీ 5 ఏళ్ళ దాకా. మరి రేపు పోతే గొర్రెలు
అవన్నీ నర్సంపేట పట్టణ అన్ని కులాల వారికి. పని పాటలకేనా? చుట్టాలకంటావా? నేను ఆడికంటేనే ఉన్నా. చుట్టాలకు అనుకుంటున్నావా? చుట్టాలకు? చుట్టాలు గమనులు కాదా? వాళ్ళు పాటించొద్దా నీది? నేను అది అంతేనా? రేపు మోసేది లేదు, మాల తీసేది లేదు. వెంకన్నగౌడు ఆ. నీకే చెప్తాను మరి అధ్యక్షుడుగా, మాల తీసేది లేదు. చుట్టాలంతా ఇప్పుడు మేము తినద్దా మరి మా ఇంట్లో 2 పట్టుకొచ్చిండు మా వాళ్ళు. ఈ తెలుగు 2 తెచ్చుకున్నారా? ఆ. సరే మళ్ళీ 5 రేపు వస్తాయి మంత్ర రోజులు. పని పాటలు పెట్టించలేనా? అన్ని విధముగా మన గౌడ వారైనా అవును. నీతిగా నియమంగా ఉండమని చెప్తానండి పరమేశ్వరుడు. ఆ విధంగా పంచామృతాన్ని తీసి మహాలింగాన్ని పూజించుకుంటూ గౌడ కొండలు ఉంటున్నారు గౌడ వారైనా. అవును. ఇది ఇలా ఉండగా పుట్టింది కాబట్టి ఆ పంచామృతములో ఆ పంచామృతము చూసైన గజ రాక్షసుడు తన కొడుకు 4 ఉన్నారు. ఆ కోలాసురుడు, మాలాసురుడు, దంతకాసురుడు సూరుడైన గజ రాక్షసుడు 4 కొడుకులను పిలుచుకొని, కొడుకులారా ఉత్తర దిశయందు గౌడ వారు పుట్టారు, వాళ్ళు పంచామృతం తీసి దేవతలకు వస్తున్నారు, మీరు పోతే మీకు వస్తారు పొట్టిరా కొడుకులారా అని చెప్పారండి గజ రాక్షసుడు. ఆ రాక్షసులు వస్తాను ఏ విధముగా రాక్షసులు రాక్షసులు భారం కూడా వదిలే వచ్చి భారం కూడా వనము శాంతి వనానికి వచ్చారు గజ రాక్షసులు. అవును. వాళ్ళకి ఎదురుపోతున్న పుంగమాగవుడు ద్వితీయాద్వితి. చిన్నదాని కుమారులు ఏమో దేవతలు, పెద్దదాని కుమారులు ఏమో రాక్షసులు. రాక్షసులు కళ్ళు త్రాగా, దేవతలు కళ్ళు త్రాగా, ఇంత ఇంత కళ్ళు త్రాగి నిశ ఎక్కువై మత్తి ఎక్కువై మతి మరచిపోయి అయినా తాతల ముచ్చట్లు తండ్రుల ముచ్చట్లు తాగిన కాలే వస్తాయండి. రాక్షసులు దేవతలు యుద్ధం చేస్తే చావు లేకుండా బ్రహ్మదేవుని వరం వల్ల చావు లేకుండా వరం పొందారు రాక్షసులు. దేవతలు చనిపోతే గౌడవారు పుట్టారు, పంచామృతం తీసి దేవతలు చంపిన వారు గౌడవారు అపకీర్తి పాలు వస్తాలని సృష్టిని ఆలోచించి ఆ పుంగమాగవుడు ఎదురు వెళ్ళిపోయి రాక్షసులారా ఎందుకు వస్తున్నారు, సుర ఉట్టినలు వచ్చామని తాటివనంలో వస్తున్నామని చెప్పారు రాక్షసులు. పంచామృతం అంటే ఈ తాటివనంలో లేదు, కొండిరా రాక్షసులారా. లేదు అని అబద్ధం ఆడినాడు, లేదు అని అబద్ధం ఆడిండు. పంచామృతం ఉన్నా కూడా అందుకాను లేదు అని అబద్ధం ఆడితే రాక్షసులు వెళ్ళిపోయారే కానీ ఆ యొక్క పుంగమాగముడు లేదని ఎప్పుడు అబద్ధం ఆడిండు. వచ్చేటువంటి కళ్ళు బంద్ అయిపోయింది. దైవమా శివుడు ఏమని చెప్పాడు, సత్యమా యుగము కాబట్టి సత్యమా యుగం సత్యంగా ఉంటే పంచామృతం వస్తుంది. మీరు ఎప్పుడు అబద్ధం ఆడితే కళ్ళు రాకుండా అయిపోతాది గౌడులారా అన్న మాట మర్చిపోయి ఇటు సృష్టి ధర్మం కొరకై ఆ యొక్క దేవతల ప్రాణం కొరకై ఎటు తోయక అబద్ధమాడు పుంగమాగముడు. అబద్ధమాడి అక్కడ చూస్తున్నాడు. పంచామృతం లేకుంటే మా దేవుడు ఎలానయ్యా, పంచామృతము లేకుంటే ఎలానయ్యా పరమేశ్వరా శంకర కాపాడవయ్యా భయంకరా. కళ్ళు లేకుంటే కలియుగానికి ఏ విధమైన పరమేశ్వరా శంకర పరమేశ్వర ఈ పంచామృతం రాకుంటే మా జీవన ఆధారం ఎలా అని పేరుతున్నానండి ఆ పుంగమాగవుడు. ఆ సమయమున ఏ విధముగా రావయ్యా పరమేశ్వర కైలాస శిఖరములోన చల్లమైన దేవుడవై ఉత్తమైన భక్తులకెప్పుడు భక్తినిచ్చే దాతవు నీవై. కరుణతోడ కలిగి చేరా కావు మనలో నొక్కేదా మదిలోన నీ రూపు మెదిలేమో మా స్వామి భగత కని భగత కని భగత కైలాస శిఖరములోన
బాడవయ్యా భక్తులామో నిన్ను చేరి భజనలెన్నో చేశామే భక్తులామో నిన్ను చేరి భజనలెన్నో ఆ ముక్తి కొరకు నిన్ను వేడి మా శక్తిని కోల్పోయామే ఆది దేవుడా మమ్మ ధరించరా ఆది దేవుడా మమ్మ ధరించరా నీవు లేక నిద్ర లేక వేచి వేచున్నాము గరి సరి సారి రి సారి గరి గరి తగస గరి తగస గరి తగస కైలాస శిఖరములోన ఓం నమః శివాయ హర హర శంకర కాపాడవయ్య అభయంకర అదే విధముగా వేడుకున్నాడు పుంగమాగవుడు పరమేశ్వరుణ్ణి రానే వచ్చాడు శంకరుడు పుంగమాగవుడా లేదు అబద్ధమాడవు కాబట్టి పంచామృతం రాకుండా బందై ఉన్నది అనే విధముగా నీవు ఎప్పుడైతే అబద్ధమాడినవో మొదట్లో వచ్చే పంచామృతము గిరగిర గిర తిరిగి మొగియందు వెళ్ళిపోయింది అమృత కుండలము మొగిలో గొలగా మారి ఉన్నది గొల నుంచి వస్తుంది పంచామృతం ఈ సమయమున అదే విధముగా షడాక్షర మంత్రము చదివినట్టయితే ఆకర్షణ మంత్రము చదివినట్టయితే అంత ఎత్తున్న తార్జట్టు కిందికి వస్తాది కిందికి వంగి గొల నుంచి సన్యపానం ఇచ్చి పంచామృతం వస్తాది షడాక్షర మంత్రము చదివినట్టయితే లెమ్మంటే లేస్తాడయ్యా పుంగమాగవుడా అదిగో ఆ విధముగా చెట్టు వంగమంటే వంగడము లెమ్మంట లేవడము ఇక్కడ చెట్టు వంగింది పుంగమాగవుడు గొర్రెల పంచామృతం ఇస్తున్నాడు ఆ ఆకర్షణ మంత్రం చదివితే వంగమంట వంగుతున్నది తాడు చెట్టు లెమ్మంట లేస్తున్నది ఆ విధముగా గొల నుంచి వస్తుంది పంచామృతము కాబట్టి గొల ద్వారా కళ్ళు వస్తున్నందున అందుకే మన గౌడ వారు ఉల్లిగడ్డ శాకాన్ని తినకూడదయ్యా గౌడులారా ఉల్లిగడ్డ శాఖం తినద్దని ఎంతమంది భార్యాభర్తలకు పంచలు పెట్టిస్తావు పంతులు ఉల్లిగడ్డ శాఖం తినద్దని ఇట్లా భార్యాభర్తలకు ఎంతమంది పంచలు పెట్టిస్తావు పంతులు నేనే ఉల్లి పెట్టించిందా ఉల్లిగడ్డ శాఖం తినద్దని ఎంతమంది భార్యాభర్తలకు పంచలు పెట్టిస్తావు ఎన్ని పంచాలు అయితే ఎన్ని దెబ్బలు పడతాను నీకు ఉల్లిగడ్డ శాఖం తోట కథ చెప్పేది నీకు ఎరక ఊళ్ళో తిరిగే కష్టాలు అంతా నాకు ఎరక నీకేమెరక మొన్న ఏమైంది పంతులు ఏమైంది కూడురు కూడా మన కథ చెప్తానమ్మా ఆ కూడురు కూడా కథ చెప్తా అంటే గవర్నమెంట్ వచ్చింది కూర్చున్నారు ఉల్లిగడ్డ శాస్త్రం తినద్దు ఉల్లిగడ్డ తినద్దు అని నువ్వు చెప్తాను ఇంట్లోకి వెళ్ళి గౌడ భక్తురాలు పిల్లలు సంకలు ఎత్తుకున్నది ఆయన వచ్చింది కూర్చున్నది ఇక ఉల్లిగడ్డ తినద్దట అన్నది ఆ మాట విన్నది ఇంటికి పోయి పాడుకున్నది ఆ మాట విన్నది పోయింది ఇంటికి ఇంటికి పోయి పాడుకున్నది పొద్దుగా లేచింది స్నానం చేసి దుకాణంలో పోయింది కొబ్బరికాయ ఊరు వస్తువులు పసుపు కుంకుమ ఇవన్నీ మొత్తం తీసుకున్నది పక్క చూస్తే వట్టి చేపలు ఉన్నాయి ఎండిన చేపలు ఉన్నాయి ఆ చేపలు పాకులు తీసుకున్నది ఇంటికి వచ్చింది ఏం చేసింది కదా ఇంకా రోడ్డుకి వెళ్ళి ఉల్లిగడ్డలు ఉన్నాయి అప్పుడు నువ్వు చెప్పిన మాట అది వచ్చింది అమ్మకు ఉల్లిగడ్డ తినద్దండి కదా అయ్యగారు పంతులు గారు ఉల్లిగడ్డ తినద్దండి కదా అని ఆ వట్టి చేపలు అందరూ కూర వండింది అన్నం వండింది సజ్జానం ఉన్నది తిన్నది పక్కకు పెట్టింది అప్పుడే కూర్చున్నది గౌడు 3 సార్లు పోతాల పర్వాయ అటు పోతా అంటే చెప్తాడు మొత్తం 11 అవుతుంది తాళ్ళు ఎక్కిండు రారా వచ్చిండు వచ్చిండు ఒక ముత్త తిప్పిడు పక్కకు పెట్టిండు పొలం కాడి పోయి కాళ్ళ కట్టుకుండే ఆయన పేరు సూరమ్మ అయితే ఈయన ప్రేమకు అనుకున్నాడు పెట్టుకున్నాడు కదా సువర్ణ అని పెట్టిండు మంచిగా స్టైల్గా ఉండదు సువర్ణ నాకు అన్నం పెట్టు రావే అన్నాడు దిక్కులు లేచింది పోయిందా ఆయన గిద్ద పెట్టింది ఈ మీద పెట్టుకున్నది అన్నం ఎదురు మన కూర్చున్నారు గంటలు పురాలు వేసింది ఏం వేసుకున్నది ఆకలి మనతో ఉన్నాడు ఆ గౌడు ఇక తప్ప కలిపిండి 6 ముద్దలు తిన్నాడు
వాసన నీసి వాసన కౌసు వాసన వస్తాండి ఉల్లిగడ్డ పోతిగా ఆహా ఏమైనా నువ్వు ఎప్పుడైనా నా కానీ అమృతం లెక్క కూర వండేది అమృతం లెక్క కూర వండేది ఇలా ఉల్లిగడ్డ ఇంటికే లేదు ఉల్లిగడ్డ ఇంట్లో మరి ఊరకుందే కదా అన్నాడు అంటే అన్నాడు కదా అందుగా రాత్రి కలగడ నేను పోయినా అయ్యగారు ఏమన్నాడంటే ఉల్లిగడ్డ తినొద్దు గమలో వారని చెప్పాడు అందు గురించి నేను ఉల్లిగడ్డ చేయాలి గొడవ సన్యపాన పంచామృతం వస్తున్నది కావున ఉల్లిగడ్డ ఆవిళ్ళు గులకు సోకి నయం మాడిపోయి కళ్ళు వారదు కాబట్టి అందుకే ఉల్లిగడ్డ శాఖ తినకూడదని పరమేశ్వరుడు చెప్పారు. ఆ విధముగా తాడు చెట్టు వంగమంటే వంగడము లెమ్మంటే లేవడము కళ్ళు తీసి ఆనందంగా ఉన్నారు గౌడవారు. ఇక కథ అనేది అది 3 రోజుల చరిత్ర అంటే చెప్తే తెల్లదాకా ఉండదు కాబట్టి అధిక సంఖ్యలో భక్తులున్నారు. పొద్దున ఒక పొద్దు ఉండి ఇబ్బంది పడుతున్నారు. కథ సమాప్తం చేస్తున్నాము. ఇక గౌడ వారికి ఒక చిన్న మనవి ఏమిటంటే ఇది మన గౌడ పురాణం పటము. ఈ పటం అనేది 3 రోజుల చరిత్ర అని విధముగా మరి ఈ పటను చేయించినటువంటి దాతలు మన గౌడవారి ఏ విధముగా ఈ పటము చేయించడం అంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయించాలి. మన గౌడ చరిత్ర బొమ్మలు రాయాలంటే మన దాన్ని ఒక 4-5 నెలలు కూడా కూర్చొని చేస్తేనే ఈ పటం తయారవుతుంది అని మన గౌడవారికి చెప్పడానికి ఇది ఒక మన గౌడవారి పటము కథ కావున ఇది చేయించిన వారు మన గౌడవారు. ఈ గౌడ పురాణం పటం రాయించినటువంటి మరి దాతలు ముత్తోజిపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు మండ రాజమ్మ చిన్న భద్రయ్య గౌడు వారి కుమార్తెలు కీర్తిశేషులు మండ మాలత కీర్తిశేషులు మండ రజిత వారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కోడలు మండ రాజుగౌడు సుమలత గౌడు మనవడు మండ సాయి శంకర్ గౌడు మనవరాలు మండ వైష్ణవి గారులు కలిసి గౌడ జట్టి ఏరకొండ సమ్మయ్య గారికి బహుకరించారు ఈ పటాన్ని. మండ ముత్తోజిపేట వాస్తవ్యులు మండ రాజుగౌడు సుమలత గౌడ గారు దంపతులు కుటుంబ సమేతంగా వారి యొక్క తల్లి తండ్రి వారి యొక్క పేరు మీద 1,00,000 రూపాయలు కూడా మాకు ఇచ్చి ఈ పట్టాన్ని వ్రాయించారు. కాబట్టి రాజుగౌడ గారికి అదే సుమలత గౌడ గారికి మనం ఒకసారి మన గౌడ కులస్తులు కాబట్టి మనం అందరం చప్పట్లు వేసుకుని అభినందన తెలుపుదాము. వారికి ఆ స్వామివారి అమ్మవారి కృపా కటాక్షం కలిగి ఆయురారోగ్యములు అష్టశుభ్రతలు కోరుకుంటూ ఆ స్వామివారి అమ్మవారి కృప తీసుకుంటాం. దండ తరతానహే తనందేవతన క్షద్వాన మహాభగవత్తానామద్వనమహ దాంపత్యాయామి తరతాని మహాభూతాంతకరిస్య హేరంభో నగతాక్షః. చాలా కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ యొక్క వేదిక నుండి నేను కోరుకుంటున్నాను. ఇంత సక్సెస్ కావడానికి కారణం మీ ఓపిక, మీ యొక్క సమన్వయం, మీరు మాకు సహకరించినందుకు మీకు సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన కమిటీ ద్వారా నేను మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇంత ఘనంగా మన నర్సంపేట పట్టణంలో జరుపుకోవడం అందరికీ ఆనందదాయకం. అదేవిధంగా మనకు ఇంత మంచిగా జరగడానికి మనకు సహకరించినటువంటి వాళ్ళను మనం గౌరవించుకోవడం మన ఆచారం, మన ధర్మం. కనుక మనకు ఈ దేవాలయానికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్డును మన నూతన కమిటీ మన గౌడ సోదరులందరూ వెళ్ళి మన స్థానిక శాసనసభ్యులైనటువంటి దొంతి మాధవరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఆయన మనం కోరగానే సీసీ రోడ్డు మన మున్సిపాలిటీ నుండి వేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ ఆలయ ప్రాంగణంలో కూడా 3 ఇంచుల తోటి సీసీ వేయిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. దానికి సర్వదా వారికి మనం కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా మనకు మరి మన ఎమ్మెల్యే గారు మన వేముల సాంబయ్య గారికి చెప్పి అక్కడ ఉండి నిత్యం వారితో పనిచేయించినటువంటి వేముల సాంబయ్య గారికి కూడా మనం సర్వదా కృతజ్ఞులం. అలాగే ఈ నూతన కమిటీలో ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు కానీ, కార్యదర్శి కానీ, ఆర్థిక కార్యదర్శులు కానీ, కమిటీ సభ్యులు కానీ వారు చాలా ప్రయాసానికి అదే ఎంతో కష్టపడి అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరికీ ఎవరికి ఏ విధంగా ఎట్లా చెప్పాలి, ఎవరి దగ్గరికి పోయి ఏం కలవాలి అనే రీతిలో అన్ని విధాల సూచనలు సలహాలు పెద్దల యొక్క సూచనలు తీసుకుంటూ వారి సలహా మేరకు ఇంత సక్సెస్ కావడానికి మరి ఆ కమిటీ వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మన ఆలయానికి అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేశారు. ఆ తర్వాత గుళ్ళకు కొన్ని గ్రీన్స్ కానీ తర్వాత టైల్స్ కానీ వేయించడం జరిగింది. వారికి కూడా మనం సర్వదా కృతజ్ఞతలు, వాళ్ళ చప్పట్ల ద్వారా మనం కృతజ్ఞతలు తెలియాలి. మనం ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరు పాత కమిటీ కానీ కొత్త కమిటీ కానీ ఈ ఆలయానికి మనం ఉత్సవ కమిటీ అని కూడా వేయడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మనకు ఆ కమిటీ వాళ్ళు సభ్యులు వారందరూ మన ఈ పట్టణ గౌడ సంఘానికి పూర్తి సహాయ సహకారాలు అందించింది కనుక వారికి కూడా సర్వదా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రోలర్ తెప్పించి అవన్నీ తెప్పించి మనకు పాపం చాలా కష్టపడ్డాడు. మన వేముల సాంబయ్య గారికి సంఘం నుండి ఇచ్చి సన్మానం చేయడం జరుగుతున్నది. కొంచెం సైడ్కి ఓకే. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాదాపు 25 నుంచి 30 లక్షల విలువ చేసే ఈ రోడ్డు ఫార్మేషన్ సీసీ మొత్తం కూడా ఎలాంటి బిల్లు పర్మిషన్ ఏది లేకుండా ఒకటే మాటతోని చేసేయండి అని కాంట్రాక్టర్కి చెప్పేసి ఆ బాధ్యత నీదే అని కమిటీ సభ్యుల ముందర చెప్పడం, ఆ తర్వాత అట్లా చేసుకుంటూ వచ్చారు. లేకపోతే ఈరోజు సీసీ రోడ్డు మీదనే వచ్చి ఈ ప్రాంగణం కూడా పూర్తి స్థాయిలో సీసీ ఉండే పరిస్థితే ఉండేది. కానీ మనందరికీ తెలుసు గత నెల 15 రోజులు 2 నెలల నుంచి పాకాల చెరువు ఇంకా మత్తడి పోస్తూనే ఉన్నది. అలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు నిన్న కొంత ఇబ్బంది జరిగింది. కానీ అది అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరిగిందే తప్ప లేకపోతే మనకు మోకాళ్ళ వంటి దిగబడే పరిస్థితి ఉండేది ఈరోజు అక్కడ. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మనకు సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆ కంఠమేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నందుకు రేపు ఎల్లమ్మ మైసమ్మలకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేసి మనల్ని బిందువు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. అభివృద్ధి కోసం దాతలుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లను చదవడం జరుగుతుంది. గౌడ వెల్ఫేర్ సంఘం అసోసియేషన్ వారు 51,116 విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి కరతాళ ద్వారా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి.
అధ్యక్షుడు వారు గడ్డి లింగయ్య గారు, వారి కమిటీ అంటే కమిటీ మొత్తం తరఫున, సంఘం మొత్తం తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే 3 రోజులు మనం దేవతల కాడికి పోయిన కాడ నుండి మన జలబిందెలు లేదా ఇవాళ బోనాలు, ఈ 3 రోజులు మనకు అనుకూలంగా అందరి దాహానికి మనకు సహాయపడినటువంటి దాతలు దుమ్మటి సత్యం గౌడ్, సంతోష్ గౌడ్కి మనం చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలియాలి. అలాగే 3 దేవాలయాలకు పూల దాతలు, పూల అలంకరణ చేసినటువంటి దాతలు పూల చరణ్ గౌడ్, పూల పృథ్వీ గౌడ్. చప్పట్లు దయచేసి. తర్వాత ఈ మన మేను ఆలయం అయినటువంటి కంఠమేశ్వర స్వామి ఆలయానికి గ్రిల్స్ దాత సోల్తి సారయ్య గౌడ్, వరంగల్ జిల్లా బీసీ సంఘ అధ్యక్షుల వారు. అలాగే మన పట్టణ గౌడ సంఘం మాజీ అధ్యక్షుల వారు గిరగాని సాంబయ్య గౌడ్, వారి దంపతులు మనకు ఈ టైల్స్ దాతగా ఇచ్చారు. వారికి కూడా మన సభల ద్వారా కృతజ్ఞతలు తెలియాలి. అలాగే ఎల్లమ్మ తల్లికి టైల్స్ దాతగా ఇచ్చినటువంటి కత్తి జనార్దన్ గౌడ్ దంపతులు. అలాగే ఎల్లమ్మ తల్లి ఆలయానికి గ్రిల్స్ దాతలు తాళపల్లి బ్రదర్స్, అంటే తాళపల్లి నారాయణ గౌడ్, తాళపల్లి జనార్దన్ గౌడ్, తాళపల్లి చంద్రమౌళి గౌడ్. తర్వాత కరెంటు దాత, ఈ మన ఆలయానికి కరెంటు దాత అయినటువంటి తోటపూరి రామదాస్ గౌడ్. సభలు పడతలేరు. అదేవిధంగా మన ఆలయానికి 50 కుర్చీలు ఇచ్చినటువంటి దాత పంజాల సుదర్శన్ గౌడ్. అదేవిధంగా 2 డ్రమ్ములు నీళ్లకు ఉపయోగించుకోవడానికి ఇచ్చినటువంటి 2 డ్రమ్ములు ఇచ్చిన దాత పుల్లూరి రాంబాబు గౌడ్. గుడి ముందు ఇప్పుడు మన ఆలయానికి ముందు ఉన్నటువంటి ఆర్చి మన పట్టణ గౌడ సంఘ పాత కమిటీ అధ్యక్షులు గిరగాని సాంబయ్య గౌడ్, ఉపాధ్యక్షులు బొమ్మగాని కుమారస్వామి గౌడ్, కార్యదర్శి తాళపల్లి కుమారస్వామి గౌడ్. ఆ పేర్లు మరి ఇందులో లేవు, దయచేసి కమిటీ వాళ్ళు. వీరందరూ ముందు ఆర్చి వేయించడం జరిగింది. సహకరించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మన దేవుని కాడి కానీ బయట కానీ కుంకుమ, పసుపు ఇవన్నీ ఇచ్చినటువంటి దాతలు, ఈ పాత కమిటీ వాళ్ళు కానీ ఉన్న గౌడ సంఘం సభ్యులు అందరూ సహకరించి పేరు పేరున వారు అందరూ ఇవి ఇవ్వడం జరిగింది. వారికి అందరికీ ఒకసారి ఘనంగా సభల ద్వారా చేయించగలరు. ఆవుతా ఇస్తా కదా ఇక్కడ
ఈ యొక్క అన్నదాతలు అయిన గిరగాని సామయ్య బ్రదర్స్, నాగలి వెంకటరాయణ వాళ్ళందరూ మంచి హృదయంతో అందరికీ ఒక్కొక్కటి దంపతులకు ఒక్కొక్కటి ఇవ్వండి. తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి దయచేసి. మీరు తీసుకున్న వాళ్ళు జరగాలి కదా. బియ్యం తెచ్చిన వాళ్ళు 5 పిడికిల బియ్యము, ఓడి బియ్యం తెచ్చిన వారే ప్రసాదం తీసుకోండి. దంపతులు ఉంచిన వారు ప్రసాదం తీసుకోండి. చాలా ఉన్నాయి, ఇండియన్ విధంగా కాదు, ప్యాకెట్స్ లో చాలా ఉన్నాయి. దయచేసి దంపతులు వచ్చిన వారు దంపతులే. నువ్వు 2000 తెచ్చినా సరిపో ప్యాకెట్, 2000 ప్యాకెట్ తెచ్చినా సరిపో. డబల్ తీసుకుంటాను. ఒక నిమిషం ఆగండి. మీరు ఇంతవరకు ఎంత క్రమశిక్షణగా ఉన్నాను. ఈ ప్రసాదము మీ అందరికి అందాలనే కదా మా కోరిక, మీ అందరికి ఇవ్వాలనే కదా. అమ్మ మీరు పూజలో కూర్చున్న వారికి ఇవ్వాలనే దయచేసి దంపతులుగా వచ్చి బియ్యం ఇచ్చి పులిహోర ప్యాకెట్ తీసుకుంటే అందరికి వస్తుంది. దయచేసి జర ఓపిక అందరికీ ఉన్నాయి, చాలా చేశారు. మెల్లగా ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. దయచేసి కార్యక్రమంలో మీరెంతో 3 రోజుల నుండి క్రమశిక్షణగా ఉన్నారు. బియ్యం ఇది కాదు. ఒక్కొక్కటి తీసుకోండి, 2-3 తీసుకోండి. ఇలా వైట్ కూడా వచ్చినాయి చూడు. మళ్ళీ ఎక్కడ ఉంది సంచి తీసుకో. ఇదమ్మా కూడా తీయండి, తీసి ఇక్కడ వేయండి, ఇక్కడ స్టేజ్ వేయండి. అభిషేక్ అది మీరే తీసుకోవాలి. కంకరం మాల మా స్వాములు ఇస్తారు, రుద్రాన్ని మీరు అనుకుంటారు. మాల మా స్వాములు ఇస్తారు. చేతుకున్న పసుపు కొమ్ము కంకణం లక్ష్మణ్, చేతుకున్న పసుపు కొమ్ము కంకణము ఇక్కడ మండపంలో వేయండి. లైన్ గా
కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి ఆ గావు పట్టే పిల్లలు వద్దగొలిపే పిల్లలు రెండు ఇక్కడ వ్యాపారం రెడీనా? కమిటీ నెంబర్లు మీరు ముందుగా మాలాధారణ తీసుకొని పక్కకు రావాలి. ఈ జరిగే ఏర్పాట్లు త్వరగా వీళ్ళని పంపించాలి. వద్దగొలిపే పిల్ల గావు పట్టే పిల్ల రెండు పిల్లలు కావాలి. అమ్మ మీ దగ్గర ఉన్న నిమ్మకాయలు తెలుసు మాకు, మీ దగ్గర ఉన్న పశువు గౌరమ్మ తెలుసు, అలాగే మీ చేతుకున్న కంకణాలు తెలుసు. చెప్తాము ఒక్కొక్కటి అయిపోయినాక చెప్తాము. తొందరగా పడద్దమ్మా, ఇది ఉండడానికి అయిపోయింది కాదు. చిన్న ఓపికతో బంగారు చైన్లు మీరు బాగా నిరమణ చర్య అయిపోయిన వాళ్ళు పక్కకు జరగాలి. మిమ్మల్ని అందరినీ పంపించడం జరుగుతుంది. రేపు ఉదయాన్నే వచ్చి స్నానాలు చేసి వచ్చి ఇల్లమ్మ తల్లి గారి గంట పట్టుకొని యాత్ర చూసుకొని 2వ తారీఖు వెళ్ళిపోతుంది. దయచేసి త్వరగా కమిటీ వాళ్ళు ఇల్లమ్మ తల్లికి మేకపోతును తెప్పియవలసిందిగా కూర్చున్నాము. బోనాలు ఎవరు తీయద్దమ్మా, బలి కార్యక్రమం అయిపోయిన తర్వాతనే బోనాలు పంపాలి. ఒక 10 నిమిషాలు కూర్చోవాలి. వెనక ఉన్న వాళ్ళకి కనిపించట్లేదు. డప్పులు డమడమా నర్సంపేట డప్పుల మజాక గనగన గనగన మోగాలి. డప్పులు డమడమా అందరూ చెప్పండి. ఓం శక్తి పరాశక్తి, జై బోలో రేణుగల్లమ్మ తల్లికి, జై బోలో రేణుగల్లమ్మ తల్లికి. వినాలి వినాలి వినాలి, ఇది లేవద్దు. జై బోలో రేణుగల్లమ్మ తల్లికి. అమ్మవారు నిద్రపోతున్నారు. అందరూ కూడా నిశ్శబ్దంగా చూడాలి. ఎవరు కూడా మీద పడదు. ఫోటోలు ఆపండి. గావో పిల్లలు నీకు గడమోకుండాలే జో మే కమ్మ, గావో పిల్లలు నీకు గడమోకుండాలే జో మే కమ్మ. తిరగరాని చెట్లన్నీ తిరిగినావమ్మ జో మే కమ్మ, తిరగరాని చెట్లన్నీ ఎక్కినావమ్మ జో మే కమ్మ, ఎక్కడాని చెట్లన్నీ ఎక్కినావమ్మ జో మే కమ్మ, ఎక్కడాని చెట్లన్నీ ఎక్కినావమ్మ జో మే కమ్మ, జో జో మే కమ్మ, జో మే కమ్మ, జో జో మే కమ్మ. అందరూ మొక్కండి. అమ్మా అనండి. ఎవరు మాట్లాడద్దు. అమ్మా సరే రేణుక ఎల్లమ్మ దేవత, నీ యొక్క కరుణతో నీ పండగ కార్యక్రమాల్లో పాల్గొన్నాము. నువ్వు నిద్రపోవద్దమ్మా, లేచి గౌడవారిని వీక్షించి కాపాడే మహంకాళి పరాశక్తి మహాశక్తి అమ్మవారు. కూర్చుండు, నువ్వు కూర్చుండు. సంఘం నుంచి కమిటీ అధ్యక్షులు మీరంతా అక్కడ ఉన్న వాళ్ళు మొక్కండి. అందరూ మొక్కండి. అందరూ మాట్లాడద్దు అక్కడ మొక్కలు మాట్లాడద్దు. మొక్కవా 2 చేతులు దండం పెట్టి ఉత్తర మొక్కలు ఎత్తుదా. వెంకన్న మొక్కండి. అమ్మా అనండి. అందరూ అనండి. తల్లి రేణుక ఎల్లమ్మ దేవత ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి 5 ఏళ్ళక 3 ఏళ్ళక 5 ఏళ్ళగా అమ్మవారు మనం లేస్తూనే ఉండదు. వేస్తుందా? అమ్మకండి. మళ్ళీ 5 ఏళ్లకు ఇలాగనే ఘనమైన పండగ చేస్తాము తల్లి. లేవమ్మా తల్లికే, జమదగ్ని మహామునికే. డప్పులు కనగా జమదగ్ని మహామునికే. ఓం శక్తి. సుధీర్ లేపుదామా అమ్మవారిని? నిద్రపోని అంటారా? నిద్రపోతే మరి లేట్ అయిపోయింది.
లేపుదామా ఆజ్ఞేనా కనదమా సప్పుడేరమ్మా చెవులకు కమ్మలు తూటుకు తులం కాళ్ళకు పట్ట బంగారం ఏది డప్పులు డప్పులు గనగన మోగాలి డప్పులు తీసుకో దాని వాళ్ళ కప్పేపు ఆ యాపాకు తీసి పక్కకేయండి మీరందరూ పక్క పండిగా మగవాళ్ళు ఉంటుంది దగ్గర ఉంటుంది అట్లా ఎల్లమ్మ ముందు సందీపు ఓకే 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 అక్కడ ఏసీ రావాలి పోతురాజు లక్ష్మణు సందీపు పోతురాజు
నరసమేనపట్నంలో ఇంతమంది ఉండడం అనేది సాధ్యం కాని విషయము. ఆ యొక్క ఆ భగవంతుడి కృపతోటి మన కమ్యూనిటీ సభ్యులు మన గౌడ వారందరి సహకారంతో జరిగినటువంటి విషయం కాబట్టి వెంకన్న ఏమైంది అది తెచ్చుకో. చెప్పలో ఎక్కడ ఉన్నారు ఉన్నారా? ఓకే గుడ్. బలిటీం సిద్ధమా? బలిటీం సిద్ధం సిద్ధం. డబ్బులు ఒకసారి కొట్టండి ఇద్దరు. సుధీరు అమ్మవారికి అమ్మవారికి తీసుకురా. సంతోష్ బ్రదర్, సంతోష్ బ్రో ఎల్లమ్మా రెడీ పెట్టుకో. బెలబెలే బలి బెలబెలే భలే భలే బలి కార్యక్రమం ప్రారంభమయ్యాలి. అందరూ భలే 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 సపరేట్ కాకుండా కొట్టు. బలి బలి అలా చెల్లని పిల్లని బలి బలి. కొంగులు కప్పద్దు కండలు కప్పద్దు. అమ్మవారి పశు పంటారు ఎంత పడితే అంత మోక్షము. అమ్మవారి పశు పంటారి సంజయ్ చూసిన కాడేనా ముందు ఇద్దరు కానీ పోతాను. బలిబలి బలిబలి చలని బలి సాహస బలి వనం బలి చల్లని బలి ఆ బలి 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 బలిబలి 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 బలి 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 భలే 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 శక్తి బలే మహాశక్తి బలే బలబలే భలే. అందరూ పచ్చగా పశుమయం కావాలి. ఇంకా ఇటున్నారు బలిబలి 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 బలి. బలి బలి ఇట్లా అదైతే ఇటున్నారు. ఇంకా మైసమ్మ కూడా
ఇట్లాంటి మైసమ్మ పొడి సునీత ఇటున్నారు ఇంకా ఎవ్వరు లేవంటూ అన్నట్టు లక్ష్మణు మధ్యలో అన్నీ బలిబలే పని బలిబలే పని బలిబలే భలే 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 ఎన్నైనా సార్లు ఎప్పుడు ఇంతమంది కూర్చొని పరేసుకోండి ఇప్పుడు దొరికి అందరు మాకు బలబలే పని డప్పులాపట్టి అందరం చేయకూడదాం ఒకసారి అందరం చేయకూడదాం ఒకసారి అందరూ చేతులు పైకెత్తి పిడికిలు బట్టి చేయగొట్టాలి కూర్చొని జై బలో గండ మహేశ్వర స్వామికి సురమాంబ తల్లికి రేణుక ఎల్లమ్మ తల్లికి వనమ్మైసమ్మ తల్లికి జై గౌడ జై జై గౌడ సంతోష్ సర్వై పాపన్న గౌడుకి ఓం శక్తి పరాశక్తి సమాప్తం శాంతి పాల్గొనాలి ఒక్క నిమిషం మగవాళ్ళు అక్కడ నిలబడండి లేచి ఆడవాళ్ళు ఇక్కడ నిలబడండి ఒక ఎల్లమ్మ పాట పెడితే ఒక పాట ఎగిరినగా పోవాలి ఏ పక్క వాళ్ళు ఆ పక్కనే మగవాళ్ళు రావాలి సంతోష్ ఇక అందరూ కూడా ఎవరి కోణం వారు తీసుకోండి ఆ పిల్లల శాఖలు అక్కడ ఆరబోయండి ఎక్కడెక్కడ ఆరబోయండి ఉత్సవాలకు నిర్వహించినటువంటి నర్సంపేట పట్టణ గౌడ సంఘ కార్యవర్గ సభ్యులందరికీ మరియు
ఇంతకుముందు కనివిని ఎరగని రీతిలో ఈరోజు చాలా గ్రాండ్గా సరికి ఈ జనరేషన్కి తెలియజేసినటువంటి ఈ బృందానికి మన నర్సంపేట గౌడ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే సమయ గారు భావితరాలకు ఇలాంటి స్టోరీ మీలాంటి వారు మీ బృందం చాలా బాగుంది, చాలా అద్భుతంగా కూడా ఉన్నారు, చాలా మ్యాన్ పవర్ ఉంది, చాలా డిసిప్లిన్గా చాలా పద్ధతిగా చేశారు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కూడా చూసాము, కానీ ఇంత మంచి డిసిప్లిన్గా మందు తాగకుండా కట్టడి చేసిన మీ చొరవకు మాత్రం నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా గొడవలు జరిగేది ఏదో విధంగా అందరూ బంధువులు సందర్భం ఇది. కాబట్టి మీరు ఇంకా మంచిగా భావితరాలకు మరి సమాజంలో గౌడ సమాజానికి చేస్తున్న మీ సేవలకు అభినందనీయం. థ్యాంక్ యూ అని అంటారు.